అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంలో వరాహ ఇండస్ట్రియల్ పార్కుకు హోంమంత్రి అనిత భూమి పూజ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరుగుతోందని మంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వంలో చెత్తపై కూడా పన్ను వేస్తే చంద్రబాబు నాయకత్వంలో చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పరిశ్రమలు వస్తున్నాయంటే గ్రామస్తులు రైతుల త్యాగమేనని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పాయకరావుపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఓపెనింగ్ అదేవిధంగా 9 ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన, ఇంకొక 3 ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కులకి ఒక 3టికి శంకుస్థాపన కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి మన వరాహ ఆక్వా ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించిన ఈ ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి శంకుస్థాపన చేయడానికి కూడా ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి అన్ని విధాలా సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన నియోజకవర్గ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతో పాటుపడి ఈ రోజు ఇలాంటి ప్లేస్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఏమైపోతుంది, ఇంత ల్యాండ్ ఎందుకు ఇంత వేస్ట్గా ఉంది అని చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని. కానీ ఏదో అంటారు కదా, ఒక రైట్ టైంలో రైట్ పర్సన్ రైట్ డెసిషన్ తీసుకుంటే ఎంత ఉపయోగపడుతుందో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్తున్నారు. 54 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ గురించి పోరాటం చేస్తున్నామండి. ఈ 54 సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా కలిపి ఈ రోజు మేమందరం కూడా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు